నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో వెలసి ఉన్న శ్రీ 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 హజరత్ మీరా మొహిద్దీన్ షా కాదరీ స్వామివారి గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దర్గా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 26వ తేదీ బుధవారం రాత్రి 9 గంటలకు స్వామివారి గంధ మహోత్సవం సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బాణాసంచా పేల్చుతూ మేళ తాళాలతో ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆగస్టు 27వ తేదీ గురువారం స్వామివారి చెల్లెళ్లు యజ్దాని గంధ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు ప్రత్యేక కవ్వాలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ సయ్యద్ మీరా మొహిద్దీన్ షా ఖాదిరి ఔలియా వారి ఆస్థానంలో ఈరోజు సాయంత్రం నిషాన్ జరుగుతుంది. ఆ తర్వాత అన్నదానం జరగద్ది. దాని తర్వాత ఈ నెలే 26వ తేదీ మన పౌరత పుట్టినరోజు. ఆ రోజు మీలాది నబీ, అదే రోజు మీరా మొహిద్దీన్ షా ఖాదిరి దర్గా ఒక గంధ మహోత్సవం కూడా జరగద్ది. ఆనాటి నైట్ 10 గంటలకి ఇక్కడి నుంచి గంధం బయలుదేరి భారీ ఎత్తుగా మంచి వాయిద్యాలతో, మంచి లైటింగ్తో, డెకరేషన్లతో భారీ ఎత్తున ఇక్కడి నుంచి 10 గంటలకి బయలుదేరి కోటమిట్ట, అదేవిధంగా జెండా ఇది డైకస్ రోడ్ నుంచి మున్నూడి బస్ స్టాండ్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ దర్గాకి కోటమిట్ట మన లేబర్ బిడి నుంచి కంపెనీ మికినిస్ రోడ్ పై నుంచి గంధం మన దర్గాకి చేరద్ది. చాలా భారీగా అందరూ ప్రజలందరూ వచ్చి ఈ గంధ మహోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా మన దర్గా కమిటీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. గంధంలో 2-3 రోజులు అన్నదానం కూడా జరగద్ది. దాని తర్వాత 27వ తేదీ వాళ్ళ చెల్లెలు అమ్మాజాన్ వాళ్ళ ఆమె గంధం కూడా జరగద్ది. ఆ రోజు సాయంత్రం 6:30 మగరిబ్ నమాజ్ తర్వాత గంధం దర్గాకి చేరి గంధం తర్వాత మళ్ళీ ఆ రోజు భారీ ఎత్తున ఖవాలీ ప్రోగ్రాం కూడా ఉంది. ఆ ఖవాలీలు కూడా అందరూ వచ్చి అందరూ పాల్గొంటారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. హజరత్ మీరా మొహిద్దీన్ షా ఖాద్రి బాబా గంధ మహోత్సవం ఈ నెల 26వ తేదీన రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి కుక్కలగుంట, కోటిమిట్ట, డైకస్ రోడ్డు, చిన్న బజారు, ములుడు బస్ స్టాండ్ దాకా చేరి మళ్ళీ రిటర్న్ వచ్చి చిన్న బజారు, పెద్ద బజారు, కుదుస్ నగర్ మీదుగా ఇక్కడికి వచ్చి దాదాపు 1 గంట ప్రాంతంలో గంధము లేపనం జరుగుతుంది. ఇప్పుడు మన మీరా మొహిద్దీన్ షా ఖాద్రి గంధ మహోత్సవం 326వ గంధ మహోత్సవం ఈ సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అట్టహాసంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల మధ్యలో మంచి తాషా బ్యాండ్లు, అదేవిధంగా అందరూ భక్తులు కుల మతాలకు అతీతంగా చాలా మంది ఇక్కడ ఉండే భక్తులందరూ వచ్చి వాళ్ళ సమక్షంలో భారీ ఎత్తున ఈ గంధ మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఇంకా రాను రాను ప్రతి సంవత్సరం దానికి ఇంకా బాగా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ యూనిటీగా ఉండి ఎవరికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఎక్కడి నుంచో వచ్చిన దూర ప్రదేశాల నుంచి వచ్చిన భక్తుల కోసం ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ ఈ బాబా గారి ఆశీస్సులు తీసుకొని భక్తి శ్రద్ధలతో వచ్చి దగ్గరగా జాగ్రత్తగా వచ్చి మళ్ళీ వాళ్ళ దూర ప్రదేశాలకు జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా 27వ తేదీ అమ్మాజాన్ గారి గంధ మహోత్సవం కూడా జరుగుతుంది. ఆ రోజే మంచి ఖవాలీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ గంధ మహోత్సవానికి విచ్చేసి బాబా గారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా సంవత్సరాల నుంచి ఎంతో వాళ్ళ మీద నమ్మకంతో, స్వామి గారి మీద నమ్మకంతో ఎందరో భక్తులు వచ్చి ఇక్కడ ఎన్నో వాళ్లకు కోరికలు తీరున్నాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు మేము ఆ బాబా గారి ఆశీస్సులు తీసుకుపోయాం. పోయిన సంవత్సరం మా ఇళ్లలో బాగా జరిగిందని చెప్పి ఎంతో మంది సంతోషంగా వస్తుంటారు. మీరందరూ కూడా ఈ గంధ మహోత్సవానికి వచ్చి మీ చల్లని ఆ బాబా గారి ఆశీస్సులు తీసుకొని మీరందరూ చల్లగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కూడా నిషాన్ సందర్భంగా 1000 మందికి భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాం. తర్వాత 26వ తేదీ గంధ మహోత్సవం మధ్యాహ్నం 26వ తేదీ మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంది. మళ్ళీ సాయంత్రం అన్నదానం కార్యక్రమం ఉంది. మళ్ళీ 27వ తేదీ మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం, మళ్ళీ సాయంత్రం కూడా అన్నదానం కార్యక్రమం ఉంది. మళ్ళీ హజరత్ సయ్యద్ మీరా మొహిద్దీన్ షా తహలీల్ ఫాతిహా రోజు ఉదయం అందరికీ ప్రసాదాలను పంచిపెడతారు. మళ్ళీ
28వ తేదీ సైదాని అమ్మజాన్ తహలీల్ ఫాతిహా జరగద్ది. ఆ రోజు కూడా అన్నదానం జరగద్ది. ఇది ఇంచుమించు వేల సంఖ్యలోనే ఈ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మాకు అందరికీ, మా కమిటీ సభ్యులకి, మా అధ్యక్షుల గారికి, ఇంతియాజ్ గారి, ఆయత్ గారికి, మా ఆ దేవుడు అందరు చల్లగా ఉండాలా, మా కమిటీ కూడా అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.